హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా శ్రీనివాస్ వ్లాగ్స్. సో నేనైతే బెంగళూరు వచ్చేసాను అనమాట ఆఫీస్కి. ఎందుకు ఏంటి అనేది డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ టు ది వీడియో. సో ఇంకా మీరు చూస్తున్నట్లయితే ఇవి 3 మానిటర్స్ అనమాట. నా ఆఫీస్ వాళ్ళు నాకు ఇచ్చిన మానిటర్స్. నా దగ్గర ఈ 3 మానిటర్స్లో ఒక మానిటర్ కొత్తది ఉంది. ఇంకా నేను అన్బాక్సింగ్ కూడా చేయలేదన్నమాట. వాళ్ళు పంపించారు, నేను పక్కన పెట్టేశాను. అంత స్పేస్ కూడా లేదు ఎందుకు అనేసి. సో ఇది అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం, వచ్చేయండి. సో నీట్గా ప్యాకింగ్ అయితే చేసి పంపించారనమాట. సో ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ 6 to 7 months అవుతుంది. నేనైతే ఓపెన్ కూడా చేయలేదు. గుంటూరుకి ఇక్కడికి తిప్పుతూ ఉన్నా అనమాట. కానీ ఇంకా అవసరం లేదని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇదైతే అన్రాప్ చేస్తున్నాను. మానిటర్ బ్రాండ్ వచ్చేసి లెనోవో అనమాట. సో ఇది వీడియో మనకి యూట్యూబ్ ఛానల్కి, అలాగే నేను ఆఫీస్లో ఇది బ్యాక్ ఇచ్చేటప్పుడు రిఫరెన్స్ కోసం కూడా పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను ఇది ఒకవేళ బ్యాక్ ఇచ్చేస్తే అప్పుడు నాకు ఏమైనా డ్యామేజ్ ఏమైనా ఉంటే నేను వీడియో ప్రూఫ్ చూపించవచ్చు వాళ్ళకి. సో దీంట్లో కొన్ని కనెక్టింగ్వి వస్తాయి కదా. సో దీన్ని అయితే మానిటర్ని స్టాండ్తో కనెక్ట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ. సో మనకి ఒక్కొక్క మానిటర్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇదైతే చాలా షార్ట్గా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు వాడట్లేదు మానిటర్స్, నా కొలీగ్స్, వాళ్ళకి సెకండ్ మానిటర్ పంపించిన. ఇంకా మనమైతే దీన్ని కనెక్ట్ చేసేద్దాము. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇంత షార్ట్గా ఉంది. ఇది మనం టేబుల్ మీద అలా పెట్టుకుంటే బాగుంటుంది, కానీ నాకైతే పర్సనల్గా అస్సలు నచ్చలేదు. సో ఇదైతే కనెక్ట్ చేసేసి అలా పక్కన పెడుతున్నాను అనమాట. సో ఇది ఓవరాల్ ఇలా ఉందన్నమాట, లెనోవో కదా. ఇంకా దీన్ని అయితే కనెక్ట్ చేసేసిన తర్వాత నాకు ಒಂದು మాదిరి రాడ్ పడిందనమాట. దీని డిస్ప్లే అయితే కంప్లీట్గా పోయింది. ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు ఏమంటారా అని పెద్ద షాక్ అనమాట. బట్ మనమైతే సేఫ్ సైడ్గా వీడియో రికార్డ్ అయితే చేసుకున్నాం కాబట్టి నో ఇష్యూస్. సో ఇంకా మ్యాటర్లోకి వస్తాను. నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ చేస్తున్నాను. నాకు 2021లో జాబ్ అయితే వచ్చింది. నాకు జాబ్ వచ్చినప్పుడు ఆఫీస్ వాళ్ళే నాకు మానిటర్, డెస్క్టాప్ అయితే పంపించారు. సో నాకు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మానిటర్ వర్క్ అవ్వలేదు. తర్వాత వాళ్ళే ఇంకొక మానిటర్ పంపించారనమాట. దాని తర్వాత 1 year తర్వాత మాకు 2 మానిటర్స్ మీద వర్క్ చేయాలి అనేసి ఇంకొక మానిటర్ కూడా పంపించారనమాట. సో ఇప్పుడైతే కరెంట్లీ నాకు ల్యాప్టాప్తో యూజ్ ఉంది అనమాట. సో ఇది క్యారీ చేయలేకపోతున్నాను. ఇంకా నేను రిక్వెస్ట్ రేస్ చేసుకొని మా హెచ్ఆర్ దగ్గర అండ్ మేనేజర్ వాళ్ళ దగ్గర వాళ్ళు నా రిక్వెస్ట్ అప్రూవ్ చేశారనమాట. సో ఇంకా నన్నే వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు. సో నేను మా అన్న అయితే కలెక్ట్ చేసుకోవడానికి బెంగళూరు వెళ్ళిపోతున్నాము. సో ఇంటర్సిటీ బుక్ చేసుకున్నాం అనమాట. మాకు వర్త్ అనిపించింది, హ్యాపీగా పడుకుని పోయాము. సో మార్నింగ్ లేచాక బెంగళూరు ఎంటర్ అయిపోయామన్నమాట. మా అన్న వాళ్ళు ఆల్మోస్ట్ 8 to 9 years బెంగళూరులోనే ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏ స్టాప్ వస్తుంది అనేసి, ఏ టైంకి సిటీలోకి ఎంటర్ అవుతుంది బస్సు, అంత ఐడియా ఉందన్నమాట. మనకైతే తుత్తర ఆగదు కదా. సో అందుకే నేను ముందే లేచి కూర్చున్నాను. ప్రశాంతంగా లేట్గా లేచాడు మా అన్న. నాకైతే ముందు రోజు నిద్రలేదు, అప్పుడు నిద్రలేదనమాట. ఇంకా లేచి ఈ టెక్ బాక్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట ప్రశాంతంగా. మళ్ళీ ఎప్పుడు నేను ఆఫీస్కి వెళ్తానా అనేసి. నాకైతే 2021లో జాబ్ అయితే వచ్చిందనమాట. సో అప్పటి నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోమే జరుగుతూ ఉంది. నేనైతే మెడికల్ కోడింగ్లో వర్క్ చేస్తాను. సో నా కంపెనీ వచ్చేసి ఒమేగా హెల్త్ కేర్ అనమాట. సో నేనైతే హ్యాపీగా ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నాను అనమాట. ఈ పొల్యూషన్కి కొంచెం దూరంగా ఉండి, అయినో అన్నిటినీ ఎంజాయ్ చేయాలి, బట్ మనం ఉండే కొంచెం టైంలో పేరెంట్స్తో ఉండడం హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో అందుకే ఈ టైంని నేను ఇలా యూటిలైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా మేమైతే బెంగళూరు రీచ్ అయిపోయాము. ఇంకా మా అన్న డబ్బాలు తీస్తున్నాడు. సో క్యాబ్ బుక్ చేసుకొని నేనైతే మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో ఇది వాళ్ళ ఇల్లు. సో అన్న వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వాళ్ళు కర్ణాటకలో బళ్ళార్లో ఉంటారు. సో అన్న ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదన్నమాట, అలానే ఉంది. సో ఈ మధ్యలో నేను కూడా 2-3 times వచ్చాను ఆఫీస్ పని మీద. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి దగ్గరలో నడుచుకుంటూ వచ్చామన్నమాట. అప్పుడు మాకు జ్యూస్ పాయింట్ కనిపించింది. ఇంకా మాకు వెతికే ఓపిక లేదనమాట, ఏది ఉంటే అది తినేద్దాంలే అనేసి ఇక్కడికి వస్తే ఇక్కడ శాండ్విచెస్, అలాగే పిజ్జాస్, ఇంకా బర్గర్స్, జ్యూసెస్ అండ్ మిల్క్ షేక్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. సో లైట్గా ఏమైనా తినేద్దాము అని చెప్పేసి మేమైతే శాండ్విచెస్
అలాగే ఒక 2 జ్యూసులు కూడా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే మాకు రెడీమేడ్గా పిజ్జా బేసెస్ అయితే కనిపించినాయి. సో మా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మాకు 2 శాండ్విచెస్ అయితే ఇచ్చారు పర్ ప్లేట్. మేమైతే పన్నీర్ శాండ్విచ్ అయితే ఆర్డర్ చేసాము. ఇక వీళ్ళైతే 3 లేయర్స్ ఆఫ్ బ్రెడ్ పెట్టి నీట్గా గ్రిల్ చేసి అయితే ఇచ్చేసారనమాట. సో దీంట్లో పన్నీర్ అయితే కనిపించలేదు, కానీ ఆల్ ఆఫ్ వెజ్జెస్ అయితే కనిపించింది. ఇది వెజ్ శాండ్విచా పన్నీర్ శాండ్విచా అర్థం కాలేదనమాట. ఆకలితో ఉన్నప్పుడు దొరికిందే మహాప్రసాదం అనుకొని తినాలి కదా, ఇంకా అలా తినేసాము. ఇంకా మా అన్నేమో నీకు ఏ జ్యూస్ కావాలి అని అంటే అవకాడో అని చాలా పాష్గా చెప్పాడు. సో తనకైతే ఇచ్చేసాను అనమాట. టేస్ట్ ఎక్కడో చేశాడంట అంతకుముందు, సో టేస్ట్ బాగుంది అని చెప్పాడు. సో నేనైతే టెండర్ కోకోనట్ చాలా బాగుంది అని చెప్పి తను చెప్పాడనమాట షాప్ అతను. సో ఒకసారి ట్రై చేద్దాము అనేసి తీసుకున్నాను. మొత్తం కోకోనట్ కాబట్టి మనకి పెద్ద టేస్ట్ ఏం అనిపించలేదు. సో అన్న జ్యూస్ అయితే చాలా బాగుంది. అన్నలకి పెద్ద ఆప్షన్స్ ఉండకపోవచ్చు, కానీ చెల్లెలకైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు మనకి నచ్చింది మనం తీసుకోవచ్చు. అన్నది తీసుకోవచ్చు, మనది తీసుకోవచ్చు అనమాట, ఏది నచ్చితే అది. సో ఇంకా హ్యాపీగా ఇదైతే జ్యూస్ ఎంజాయ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి మేమైతే క్యాబ్ బుక్ చేయడానికి మాకు చాలా టైం తీసుకుంది. ఎందుకంటే కరెక్ట్ లొకేషన్కి ఏది పాయింట్ చేయట్లేదు అనమాట. సో అవస్థలు పడి మొత్తానికి ఒక క్యాబ్ అయితే బుక్ అయింది. సో ఇంకా నేనైతే ఆఫీస్ దగ్గరికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా అన్న వాళ్ళ రూమ్కి నా ఆఫీస్కి చాలా దగ్గర, ఒక 10 minutes to 15 minutes అంతే. బట్ నా దగ్గర లగేజ్ ఉంది కదా, అందుకోసం అనేసి క్యాబ్ బుక్ చేసుకున్నాను. సో ఇంకా ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది మా ఆఫీస్ ఓవరాల్ లుక్. మొత్తానికి ఏమైందంటే మా ఆఫీస్ 2 లొకేషన్స్, 2 ఒకే దగ్గర ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఆఫీస్ B1 వస్తుంది, తర్వాత B2 వస్తుంది అనమాట. బెంగళూరు లొకేషన్ 1, లొకేషన్ 2. సో మాదైతే క్యాబ్ B1 దగ్గరే లొకేట్ ఆగిపోయింది అనమాట లొకేషన్. సో ఇంకా తిని లోపలికి తీసుకెళ్ళమంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ అడిగారు. సో ఇస్తామని చెప్పాను, కాకపోతే ఆయన ఇంకేముందిలే అనేసి అన్నాడు అనమాట. చెప్పాను కదా మాదైతే ఒమేగా హెల్త్ కేర్. సో వెళ్ళిన తర్వాత వాళ్ళైతే ల్యాప్టాప్ రీప్లేస్మెంట్ అని అంటే కిందకి బేస్మెంట్లోకి వెళ్ళమన్నారనమాట. ఇది మీకు ఒకసారి చూపిద్దామనేసి వీడియో తీశాను. ఇదైతే మా ఆఫీస్ టోటల్ వ్యూ అనమాట. సో ఇది నేను వచ్చేటప్పుడు తీశాను, వెళ్ళేటప్పుడు తీయలేదు, అందుకే మీకు ఇట్లా కనిపిస్తుంది. సో మా అన్న అంటున్నాడు అంగో అడ్రస్ కూడా ఫోటో తీసుకో, వీడియో తీసుకో అని చెప్తున్నాడు అనమాట. ఇది మా ఆఫీస్ అంతా బయట. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఒమేగా వాళ్ళు చూస్తున్నట్లయితే కింద కామెంట్ చేసేసేయండి. సో ఇంకా మేమైతే బేస్మెంట్లోకి వచ్చేసాము. ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయాలి కదా, సో ఫినిష్ చేస్తున్నారనమాట. IT పర్సన్ ఉన్నారు. సో తనైతే అన్ని డీటెయిల్స్ చెక్ చేసేసుకొని నాకు ల్యాప్టాప్ అయితే హ్యాండ్ ఓవర్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా మేము పైకి వెళ్ళిపోతున్నాము. ఇంకా వాళ్ళు మొత్తం సెట్ చేసేసి ఇచ్చారు కాబట్టి ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత మొత్తం వీడియో తీస్తుంటే మా అన్న ఒకటే గొడవ అనమాట. ఇదేం చూసావు, ఇంకా ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇట్లాంటివి చూస్తే నువ్వు మైండ్ పోతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా సూపర్గా ఉంటుంది అనేసి అన్నాడు. సో ఇది నా ఆఫీస్ 1 అనమాట. మార్నింగ్ క్యాబ్ అతనికి ఇక్కడే లొకేషన్ చూపించింది, డ్రాప్ పాయింట్. సో నేను లోపలికి వెళ్ళమంటే తను తీసుకొని వెళ్ళాడు, బట్ మా దగ్గర ఏం ఛార్జ్ చేయలేదన్నమాట. సో కైండ్ ఆఫ్ హిమ్. సో ఇక్కడ నుంచి అయితే మేము రిటర్న్ అయిపోతున్నాము. క్యాబ్ కూడా వచ్చేసింది. సో ఇంక ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. సో స్టే ట్యూన్ టు అవర్ వీడియోస్. ఇంకా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.